వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారాల్లో గత కొన్నాళ్లుగా పెనుమార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా పార్టీ శక్తి కేంద్రంగా వెలుగొందిన సజ్జల ప్రాభవం క్రమంగా తగ్గుముఖం పడుతోందని, ఆ స్థానాన్ని చెవిరెడ్డి భర్తీ చేస్తున్నారని తాడేపల్లి వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. కేవలం సలహాదారుడి పాత్రకే పరిమితం కాకుండా పార్టీ క్షేత్రస్థాయి అవసరాలను తీర్చడంలో చెవిరెడ్డి ప్రదర్శిస్తోన్న చొరవ ఆయననిప్పుడు జగన్ వద్ద అత్యంత నమ్మకస్తుడిగా నిలబెట్టింది. సజ్జల పార్టీ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నప్పటికీ ఆర్థిక పరమైన విషయాల్లో ఆయన అనుసరిస్తున్న తీరుపై కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇతర నేతలతో ఖర్చు పెట్టించడమే తప్ప వ్యక్తిగతంగా పార్టీ కోసం వెచ్చించే విషయంలో ఆయన వెనుకబడి ఉన్నారనే వాదన వినిపిస్తోంది. దీనికి భిన్నంగా చెవిరెడ్డి తన సంపాదనలో సింహభాగాన్ని పార్టీ కార్యక్రమాల కోసం, క్యాడర్ అభ్యున్నతి కోసం ఖర్చు చేయడానికి వెనుకాడకపోవడం ఇక్కడ సానుకూలంగా మారింది. ముఖ్యమంత్రి పర్యటనలు, సభలు, ఇతర పార్టీ కార్యక్రమాల నిర్వహణలో చెవిరెడ్డి చూపించే నైపుణ్యం అమోఘం. అత్యాధునిక సెట్టింగులు వేయించడం నుంచి జన సమీకరణ వరకు అన్నీ తానే చూసుకోవడంలో ఆయన సిద్ధహస్తుడు. ఈ క్రమంలో అయ్యే భారీ వ్యయాన్ని సైతం స్వయంగా భరిస్తూ పార్టీ ఖజానాపై భారం పడకుండా జాగ్రత్త పడుతున్నారు. అంతేకాకుండా పార్టీ పత్రిక సాక్షికి కోట్లాది రూపాయల ప్రకటనలిస్తూ సంస్థను ఆదుకోవడంలోనూ ఆయన ముందంజలో ఉన్నారు. జగన్ మనసులో ఏముందో గ్రహించి అడగకముందే పనులు పూర్తి చేయడంలో చెవిరెడ్డికి సాటి లేరనే గుర్తింపు వచ్చింది. పార్టీలో గతంలో అన్ని వ్యవహారాలు సజ్జల సమక్షంలోనే జరిగేవి. కానీ ఇప్పుడు ప్రాధాన్యతా క్రమంగా చెవిరెడ్డి వైపు మళ్లుతోంది. సజ్జల కేవలం మీడియా మేనేజ్మెంట్ కు కొన్ని అంశాలకే పరిమితమవుతుండగా క్షేత్రస్థాయి యంత్రాంగంపై పట్టు మాత్రం చెవిరెడ్డి చేతుల్లోకి వెళుతోంది. జగన్ కూడా ఆర్థికంగా భారం వేయకుండా పార్టీని నడిపించే నేతలకే పెద్దపీట వేస్తుండటంతో రాబోయే రోజుల్లో తాడేపల్లి రాజకీయాల్లో చెవిరెడ్డి పాత్ర మరింత కీలకం కానుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.